6:10 భావన కార్యక్రమంలో ఆకలి డాక్టర్ కె లక్ష్మీ అన్నపూర్ణ గారి లఘు ప్రసంగం వింటారు. ఆకలి దప్పులు సర్వప్రాణులకు సహజమే. ఆకలి ఎరుగని జీవి ఉండడు అంటే అతిశయోక్తి కాదు. భగవంతుడు ప్రాణులతో పాటు ప్రాణులకు కావలసిన ఆహారాన్ని సమకూర్చుకోగలిగిన శక్తిని ప్రసాదించాడు. చిన్న చేపను పెద్ద చేప అన్నట్లు బలవంతుడు తన బలంతో తక్కువ కష్టంతో సమకూర్చుకునేవి బలహీనుడు ఎక్కువ కష్టపడి సమకూర్చుకుంటాడు. దక్కిన వారికి దక్కినంత అనే రీతిలో దండుకుంటారు. తమకు తగిన ఆహారాన్ని సమకూర్చుకోవడంలో జీవరాశులు ఒక క్రమపద్ధతిని పాటిస్తాయి. తమకు తగినంత ఆహారాన్ని మాత్రమే సేకరించుకుంటాయి. చీమలు కొంత తిని కొంత భద్రపరుచుకుంటాయి. గొప్ప విచిత్రం ఏమిటంటే కాకులు ఎక్కడైనా ఆహారం కనిపిస్తే తమ తోటి కాకులను పిలిచి అన్నీ కలిసి పంచుకుని తింటాయి. చిన్నదైనప్పటికీ చీమ కూడా అదే పద్ధతిని పాటిస్తుంది. అంతా నాకే కావాలి, అంతా నేనే తీసుకుంటాను, నేనే తింటాను అనే పద్ధతి జంతువులకు అల్పప్రాణులకు కూడా లేదు. అవసరానికి మించి కూడబెట్టుకోవడం, అన్యాయాలు చేసి హత్యలు చేసి తరతరాలుగా తిన్నప్పటికీ తరగనంత నిధులను నిల్వ చేసుకోవడం మనిషి మాత్రమే చేస్తున్నాడు. మితిమీరిన స్వార్థంతో భూమి సారాన్ని కూడా పిండేందుకు సిద్ధపడుతున్నాడు. ఆకలి బాధ తెలిసిన మనిషి తోటి మనిషి ఆకలిని తెలుసుకోగలుగుతాడు. ఆకలి దప్పులతో బాధపడే వారి పరిస్థితిని గమనించగలగాలి. ఒకప్పుడు రామరాజ్యంలో ఆకలి బాధ అనే మాట ఉండేది కాదట. ఆకలితో బాధపడేవారు లేకుండా చెయ్యడం గొప్ప పాలకుల లక్షణం, ధర్మం. ఇక్కడ ఇంకొక విషయం ఉంది. ఆకలితో పుట్టడం తప్పు కాదు, ఆకలితో చావడం తప్పు అని గుర్తించి ఆకలిని అధిగమించేందుకు ప్రయత్నించి కష్టపడి పనిచేసి ఆకలి బాధను తొలగించుకోగలగాలి. కష్టపడకుండా వచ్చే సొమ్ముకు ఆశపడకూడదు. సింహం అడవికి రాజైనప్పటికీ దానికి ఎంత ఆకలి వేసినా ఏనుగు కుంభస్థలాన్ని వేటాడుదామనుకుంటుందే తప్ప ఏది పడితే అది తినడానికి ఇష్టపడదు. మరి మనిషి అయినవాడు ఏం చేస్తున్నాడు అనే విషయాన్ని ఆలోచించుకోవాలి. ఇతర జీవులు కడుపు నిండిన తరువాత అదనంగా ఏ కొంచెమైనా తినడానికి ముందుకు రావు. అవసరమున్నా లేకున్నా కడుపు నింపుకోవడం, ఇతర ప్రాణులను బాధించడం, క్రమశిక్షణ పాటించకపోవడం వంటి పనులను మనిషి చేస్తున్నాడు. ఈ రకమైన పోకడల వలన ఆకలి బాధలు పెరిగేందుకు ఆస్కారం కలుగుతోంది. అందరూ ఒకేలా ఉండరు. ఆకలితో బాధపడేవారు చాలామందే ఉన్నారు. వారి బాధలు బయటకు చెప్పుకోలేక కాలం వెళ్లదీస్తున్న వారి సంఖ్య ఎక్కువే. పసిపిల్లలైనా వృద్ధులైనా పట్టెడన్నం దొరకని పరిస్థితుల్లో ఊరు దాటి వెళ్లినప్పటికీ తమ పరిస్థితి మారకపోవడంతో వారు పడిన అగచాట్లను, పొందిన ఆవేదనను చూసి తట్టుకోలేక కవులు తమ రచనల ద్వారా వీరి కష్టాలను చిత్రించారు. ఇది ఏ నాగరికతకు ఫలశ్రుతి అని ప్రశ్నించారు. వారి కష్టాన్ని గుర్తించినంత మాత్రాన వారికి కడుపులు నిండవు, కష్టాలు తీరవు. కాని మనిషికి తమ బాధ్యతను తప్పకుండా గుర్తుచేస్తాయి. ఆకలి చావులను, ఆకలి కష్టాలను పూర్తిగా రూపుమాపడం సాధ్యం కాకపోవచ్చు, కాని ఒక పని చేయవచ్చు. అన్ని దానాలలోకి అన్నదానం గొప్పది. కాలే కడుపుకు మండే గంజి అని, ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖమెరగదు అని సామెతలు చెప్పారు. పంచభక్ష పరమాన్నాలు కాకపోయినా ఆకలితో అలమటించే వారికి గుప్పెడు మెతుకులు పెడితే చాలు. ఇది కొంతవరకు ఆకలిని నివారించడానికి తోడ్పడుతుంది. ఆహార పదార్థాలను దుర్వినియోగం చేసే ముందు ఒక క్షణం ఆలోచించాలి. ఆధునికత పేరుతో ఆహార పదార్థాలను వృధా చెయ్యడం అలవాటుగా మారుతోంది. నిజానికి పారవేసే హక్కు ఎవరికీ లేదు. అది పరోక్షంగా మరొకరి నోటి ముందు ఆహారాన్ని పడగొట్టడమే. ఆకలిని నివారించడానికి అందరూ చేయదగిన పరిష్కార మార్గం ఒక్కటే. అది ఆహార పదార్థాలను వృధా చేయడం మానివేయడమే. మనుషులు ఈ స్పృహను కలిగి వ్యవహరించాలి. అప్పుడు కొంతమందినైనా ఆకలి బాధ నుండి రక్షించిన వారమవుతాము. ఆకలి డాక్టర్ కె లక్ష్మీ అన్నపూర్ణ గారి లఘు ప్రసంగం విన్నారు. భావన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం